హాయ్ అండి, కల్పన వంటశాలకు స్వాగతం. ఈరోజు మనం చాలా రుచిగా హోటల్ స్టైల్లో ఎటువంటి బటర్ కానీ అలాగే క్రీమ్ కానీ వేయకుండా పన్నీర్ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందు మనం పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కారం పొడి, చిటికెడు పసుపు, అలాగే హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కస్తూరి మెత్తి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి దీన్నంతా మంచి మిశ్రమంలాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకొని మనం కాసేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అంతే అండి. ఇలా అన్నీ వేసి నీళ్లు వేసి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలంతా కూడా ఇందులో వేసేద్దాము. ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి, కసూరి మేతి, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కూడా పన్నీర్ ముక్కలకి మంచిగా పట్టించాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం పన్నీర్ కూరకి మసాలా కోసం పెనం పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఇందులో పెద్ద ఉల్లిపాయలు 3 తీసుకొని కట్ చేసుకోవాలి. ముందుగా మనం ఉల్లిపాయలను ఇందులో వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలతో పాటు మనం కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకున్నామంటే మనకు చక్కగా ఉల్లిపాయలన్నీ కూడా త్వరగా వేగిపోతాయి. సో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుంటూ మనం ఈ ఉల్లిపాయల్ని వేయించుకుందాము. ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ ఇలా వేయించి మనం మసాలా తయారు చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇందులోనే 3-4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలతో పాటు వేయించుకుందాం. ఇప్పుడు చిన్నవైతే 4, పెద్దవైతే 3 తీసుకొని టమోటాలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో పాటు టమోటాలను కూడా మగ్గించుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటినంతా కలుపుకుంటూ మనం దీన్ని వేయించుకోవాలి. కాసేపు మూత పెట్టేసామంటే ఇవన్నీ కూడా మెత్తగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇలా మగ్గించుకున్న టమోటా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఈలోగా మనం పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చక్కగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మామూలు దోసపెను స్టవ్ మీద పెట్టేసి 1 టీ స్పూను నూనె వేసుకొని ఈ నూనెలో మనం పన్నీర్ ముక్కల్ని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. అసలు పన్నీర్ ముక్కలు ఇలానే తినేయచ్చండి. ఎంత టేస్ట్గా ఉంటాయంటే అంత టేస్ట్గా ఉంటాయి. మనం ఇలాగే కూడా పన్నీర్ ఫ్రై చేసుకొని కూడా తినచ్చు. చూసారు కదా, ఇలా అన్ని వైపులు మనం సమంగా తిప్పుకుంటూ 4 వైపులా మంచిగా వేయించుకోవాలి. అంతా 2-3 నిమిషాల్లో మనకి ఇలా వేగిపోతాయి. ఇప్పుడు వీటినంతా ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాం. పన్నీర్ని ఇలా వేయించి మనం కూర చేసుకుంటే కూర తినేటప్పుడు పన్నీరు చాలా చాలా రుచిగా ఉంటుందండి. కొంతమంది ఇలా వేయించకుండా కూడా వేసేస్తుంటారు. అయితే ఇలా వేయించుకుంటే మనకి కూర మరింత రుచి వస్తుంది. ఇప్పుడు మనం టమోటాలు అంతా మగ్గించుకున్నాం కదా, దీన్ని పేస్ట్ చేసి పెట్టేసుకుందాం. పెనం మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఇందులో 2 టీ స్పూన్లు నూనె వేసుకొని కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి. 1/2 టీ స్పూను జీలకర్ర, 4 లవంగాలు, ఒక పెద్ద చెక్క ముక్క, 1 స్టారు, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసేసి వీటిని ఒక్కసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత మనం కారానికి సరిపడా 1.5 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 సెకండ్లు ఇలా కారం పొడి, ధనియాల పొడి, పసుపుని వేయించుకొని తర్వాత ఇందులోకి మనం మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసి అంతా కలుపుకుంటూ మరో 2 నిమిషాల పాటు మనం ఇందులో నూనె పైకి తేలేంత వరకు ఈ మసాలాని వేయించుకోవాలి. 2-3 నిమిషాలు అంతే అండి. నూనె అంతా కూడా పైకి తేలుతుంది. ఇలా నూనె పైకి తేలేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే కూర మంచి రంగు వస్తుంది. అలాగే మసాలా మంచిగా వేగి కూర కూడా మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీని ఒకసారి ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్లు వేసేసుకొని మిక్సీలో అడుగునున్నంత మసాలా కూడా కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పెరుగు కూడా వేసుకొని మనం ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి గ్రేవీ మనకి ఎంత వచ్చిందో. అంతా ఒకసారి కలిపేసి ఇది ఒక 2 నిమిషాలు అలా
ఉడికేటప్పుడు మనం వేయించుకున్నాం కదా పన్నీర్ ముక్కలను వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. పెరుగుని బాగా బీట్ చేసి తర్వాత మనం ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా 1/2 టీ స్పూను కసూరి మేతి వేసి మళ్ళీ ఒకసారి మనం కలుపుకున్నామంటే హోటల్ స్టైల్లో మంచిగా మనకి పన్నీర్ కూర రెడీ అయిపోతుంది. చూసారు కదండి, యమ్మీ యమ్మీగా టేస్టీగా మనకి ఎంత ఈజీగా ఎటువంటి బటర్ అలాగే క్రీము లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే మనకి పన్నీర్ కూర రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ కూర నాన్, చపాతీ, పుల్కాలోకి సూపర్గా ఉంటుందండి. మేమైతే ఇక్కడ నాన్లోకి చక్కగా పన్నీర్ కూర తయారు చేసుకొని తింటున్నామండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.